ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000 ఇంకో ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పడుతుందో. నాకు అర్థమైందిరా. బాడీ పెయిన్లు పోవాలంటే మధ్య ఆగెగరాలి కానీ భరత్ ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది ఏంద్రా. చెయ్యండి పనులు చేయండి. మొత్తం ఓపికలేని పరగాలు తయారైపోతున్నారు. ఏమంటే మిమ్మల్ని ఏమంటలేని దొరా, ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుండ్రు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలా జర్రన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఎట్టి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి అప్పో. అందరు అంటారు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. ఇంకా చేసే మాట్లాడితే మంచోళ్ళని చేసేటట్టుండేంద్రా నాయన ఈ తాతని. ఈగినని చెప్పు. ఫోన్ పెట్టారా నువ్వు? వద్దురా నాయన వచ్చాయి. మామా మొత్తం వాళ్ళ చుట్టాలు ఎగురుతున్నారు మామ ఆడ. అరే అల్లుళ్ళు సుక్క పడితే అందరు చుట్టాలేరా. బారా పోదాం, ఎంజాయ్ చేద్దాం. మామా అల్లుడు నేను డైలాగ్ చెప్తా మామా. రైట్. పోరగాని చేతులు ఉంటది పలక, పోరగాని చేతులు ఉంటది పలక. ఆన్లైన్ రావే నా సిలక. ఆపు మావా. అల్లుడు నీ మీద నేను డైలాగ్ చెప్తా మావా. ఆకాశంలో ఉంటే చందమావా, ఆకాశంలో ఉంటే చందమావా, మా గుండెల్లో ఉంటాడు అంజు మావా. నీ అబ్బా డాన్స్ చేయటం ఇంతసేపు అవుతుంది, ఒక్కళ్ళు కూడా అవుతలేదు. తాగిర్రు అసలు అన్నోళ్ళు. రైట్ మామా. బాజీ అని పెళ్లికి మేమిద్దరం డాన్స్ ఆడతాం మామా. ఎంజాయ్ రా, పాడేరా. ఏ మైగాన్ పతంగ్ తెంపినా మామా నిన్న పతంగ వచ్చింది మామా. అరే పతంగ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తా మామా? అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉరికేవా ఇచ్చేదాకా చెప్తున్నా కదా. జరుగురా బాసే నేను ఈయన కూర్చుంటా. కారు ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను. అది పతంగ తెచ్చి నువ్వు ఇక్కడే కూర్చోరా. ఈయన కూర్చుంటా. నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో, తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు. అమ్మతోడే చెప్తున్నా నీకు. మైగా ఏం చిల్లర్లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి. అరే బాసి నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మాకు కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మైగాని పతంగ కోయలే అని చెప్పాను. నేను వెళ్ళిపోతా. అరే బరాత్ల పతంగులు ఎగిరేస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామా? అరే గంతేరా ఏం చేయమంటా నేను. అరే ఈయన కూర్చోను నువ్వు. అరే నువ్వు పతంగ కోసినావారా? అవునరా మైగాన్ పతంగ్ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజే లెక్క నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావు. నన్ను పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పనరా నీకు? చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కులో పెట్టకపోతే నన్ను అడుగువా. తల కొంచెం లెఫ్ట్ కనా కిందికి కొంచెం స్మైల్. అమ్మా ఆ భాషయానికి ఛాయ్ తీసుకొచ్చి.
పెట్టి వచ్చి వస్తుంది. అవురా నిన్ననే అయిందామా నీ పెళ్ళి? నీ పెళ్ళాం అప్పుడే ముక్కోవాలి కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చిండు. నిన్న రాత్రి వేరేలుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకేమైనా తెలివి ఉన్నదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు. మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా? వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటారు. తాగుతావు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో, ఓ కెమెరా తెచ్చి నోట్లో కుక్కుతా. గమ్మున తాగేసిపో. మా చెల్ల కలిపి చెడబుట్టింటారా వీడు మైగాడు. అన్ని గరీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? ఉదికు ముఖ్య వాళ్ళ కొట్టిండంటావు మళ్ళీ మంచుడు అంటావు. నువ్వు ఫోన్ చేయగరా లిప్స్టిక్ గా ఊకే. నేను పోయేస్తానే కూతున్నా. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆపుద్ది అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు. ఇది ఎమ్మెల్యే దగ్గరికి పోయేది ఉందట నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా, ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపినా నేను. పెద్ద మనిషి దగ్గరికి పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి. పో ఉండు, ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాపు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక జరానికి భావన రా అంటే కళ్ళు పోతాయి. ఏడికి పోతాయి? ఏడివైనా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం. అప్పుడు మీ అయ్య ఎవరికి పెళ్లి చేస్తాడో అని చూస్తా. అమ్మా బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య, ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, నేనంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మిడనరాలు దిగినట్టు తలకాయ కిందకి వేసుకుంటావు. నా మెన్నారాలకి ఏం కాలే బావా. నా మిడనరాలకేం బావ నవ్వులే. బావాని పోతే బొమ్మడు తింటారా? బండి తీరా, ఎటువైనావు? అయ్యో ఇరుస్తున్నట్టు నన్ను నడు ఇడికెళ్ళి. ఏడున్నావురా? వస్తున్నా పెద్ద మనిషి ఏడిగోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం ఇంకా జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నారా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతురా. ఊకో జరిసేపు. అగో వస్తుండు. నమస్తే సార్. నమస్తేనే. నమస్తే చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జిల్లా సార్ బిజీగా ఉన్నారు. సరే, నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ.
ఎల్లరెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్లనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా అంతేరా, నడు. ఏ తిరుపతి కారు తీరా.